ఏఐతో ఫ్రీగా వీడియోస్ చేసే వాళ్ళకి అతి పెద్ద సమస్య ఏంటంటే మనకు ఫ్రీగా ఇచ్చే టూల్స్లో ఆల్మోస్ట్ ఆల్ వాటర్ మార్క్ అయితే వస్తుందన్నమాట. వాటిని ఫ్రీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే ఫ్లోలో మనకు ప్రో అకౌంట్ ఉన్నా సరే, జెమినీలో మనకు ప్రో అకౌంట్ ఉన్నా సరే, ఆ వాటర్ మార్క్ డాట్ అనేది వస్తుంది కదా, దాన్నైనా మనం ఖచ్చితంగా రిమూవ్ చేసుకుంటేనే మనకు ఒక లుక్ వీడియో అనేది ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను 2 వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నానండి. ఒక వెబ్సైట్లో మనము వీడియోలో వాటర్ మార్క్‌ని రిమూవ్ చేసుకోవడమే కాదు, అక్కడ ఫోటోలు చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు. అక్కడొచ్చే క్రెడిట్స్‌ని మనం అన్‌లిమిటెడ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక వెబ్‌సైట్‌లో చాలానే చేసుకోవచ్చనమాట. అప్‌స్కేల్ చేసుకోవచ్చు, లోగోస్ తీసుకోవచ్చు, వీడియోస్ చేయొచ్చు, ఇమేజెస్ చేయొచ్చు. ఇంకా చాలానే చేయొచ్చు ఫస్ట్ వెబ్‌సైట్‌లో. ఇక రెండో వెబ్‌సైట్‌లో అయితే మీరు సైన్ అప్ అవ్వాల్సిన పని కూడా లేదనమాట. ఏ వీడియోకి సంబంధించైన వాటర్ మార్క్, లోగోస్ రిమూవ్ చేసుకోవాలంటే ఇందులో సైన్ అప్ కూడా అవ్వకుండానే మనం ఎన్ని కావాలన్నా ఫ్రీగా అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చనమాట. కాబట్టి స్టిల్ ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట ఇది. మీకు గనక వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వింక్ అని టైప్ చేయండి. నేను ఫస్ట్ అయితే వింక్ గురించి చెప్తున్నానండి. ఇక్కడ మనము అన్‌లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ వీడియోలో వాటర్ మార్కే కాదు, ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట. అన్‌లిమిటెడ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తానమాట. స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మనకు గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఏం చేయాలన్నా సరే లాగిన్ అవ్వాలన్నమాట. రైట్ సైడ్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరైనా సరే అన్‌లిమిటెడ్‌గా చేయాలంటే ఖచ్చితంగా దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కింద రిజిస్టర్ నౌ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మెయిల్ అయితే కావాలి కదా, మనం ఒరిజినల్ మెయిల్ అయితే యూజ్ చేయడం లేదనమాట. నేనైతే టెంప్ మెయిల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. చూడండి, ఈ వెబ్సైట్లో ఇదైతే వర్క్ అవుతుందండి, కాబట్టి అందరూ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మెయిల్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేస్తున్నానండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టండి. ఒక క్యాపిటల్ అలాగే ఒక స్పెషల్ వర్డ్ అలా పెట్టండి. ఇక్కడ కింద టిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫజిల్ రావాలండి. ఫజిల్ వచ్చిన తర్వాతే మనకు కోడ్ అయితే సెండ్ అవుతుంది. కాబట్టి ఫజిల్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఇక్కడ ఫజిల్ నేనైతే క్లియర్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను టెంప్ మెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. కింది స్క్రోల్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ వింక్ నుంచి మెయిల్ అయితే వచ్చేసింది. నేను ఓపెన్ చేసేసి కోడ్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేనైతే పేస్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మనము ఇక్కడ స్టార్టింగ్ సైన్ అప్ అయిన దానికి చూడండి, మనకు 100 క్రెడిట్స్ ఇస్తున్నారండి. మనము ఒక 8-10 సెకండ్ల వీడియోకి వాటర్ మార్క్ రిమూవ్ చేసిన దానికి ఓన్లీ 6 నుంచి 7 క్రెడిట్స్ కట్ అవుతాయి, అంతే అనమాట. మీరు ఈ 100 క్రెడిట్స్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగౌట్ అయితే అయిపోయేసి మళ్ళీ సేమ్ టెంప్ మెయిల్ని అయితే యూజ్ చేసుకొని అన్‌లిమిటెడ్గా చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ వీడియో ఎన్హాన్సర్, వీడియో వాటర్ మార్క్ రిమూవర్, అలాగే వీడియో రీటచ్, ఇంకా చాలా ఉన్నాయి. రిపేరు, అప్‌స్కేలు, ఏఐ ఫోటో, వీడియో డినాయిజర్, ఇలా చాలానే ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా ప్రాంప్ట్స్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొని జనరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ వీడియో ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన నోటి అయితే చేసుకోవచ్చు అనమాట, మనం ఈ అన్‌లిమిటెడ్ ట్రిక్ యూజ్ చేసుకొని. అలాగే ఇక్కడ నేను ఇమేజ్ పైన అయితే క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది. మనం ఇక్కడ ఫోటోలు కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఫోటో పైన వాటర్ మార్క్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఫోటోని రిపేర్ చేసుకోవచ్చు, అప్‌స్కేల్ కూడా చేసుకోవచ్చు, ఇమేజ్ టు ఇమేజ్, ఇలా చాలానే. అలాగే వీడియో పైన క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు వీడియో ఉంది, అలాగే ఇమేజ్ టు వీడియో ఉంది, అప్‌స్కేల్ ఉంది, వాటర్ రిమూవర్ ఉంది. ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ అన్‌లిమిటెడ్ ట్రిక్ యూస్ చేసుకొని మీరు ఇందులో ఫోటోలు, వీడియోస్ కూడా అయితే టెక్స్ట్ ఇచ్చేసి చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఉంది కదా వీడియో వాటర్ మార్క్ రిమూవర్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ రిమూవల్, అలాగే రిమూవ్ టెక్స్ట్ మాన్యువల్, ఆటో 2 ఉన్నాయి కదా. నేనైతే రిమూవ్ టెక్స్ట్ మాన్యువల్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు అప్లోడ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయండి.
చూడండి మీకు ఇక్కడ క్లియర్గా కింద వియో అని కనపడుతుంది కదా, ఇక్కడ దీన్ని ఇక్కడికి స్క్రోల్ చేసుకోండి. అలాగే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇట్లా డౌన్కి స్క్రోల్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్కి ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే చూడండి మీకు కాస్ట్ వచ్చేసి 6 చూపిస్తుంది. నేను ఇప్పుడు స్టార్ట్ ప్రాసెసింగ్ పైన అయితే క్లిక్ చేస్తున్నానండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు, అలాగే మనకు క్వాలిటీ అనేది అస్సలు తగ్గదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చూడండి మనకు వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోయింది. నేను ఒకసారి వీడియోని ప్లే చేస్తాను. చూడండి మనకు ఎక్కడే కానీ క్వాలిటీ కూడా తగ్గలేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. రైట్ సైడ్ క్లిక్ చేయండి, ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అదే మీరు ఫోన్లో అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మనకు రీసెంట్గా మనకు జెమినీ ఫ్లోలో అయితే ఒక డాట్ లాగా వస్తుందన్నమాట. దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు మార్క్ రిమూవల్ అని ఉంది కదా, దీనిపైన అయితే పెట్టుకోండి. ఇక్కడ అప్లోడ్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి. నేనైతే దీన్ని క్లిక్ చేస్తున్నానండి. చూడండి నాకు వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా డాట్ అయితే కనపడుతుంది కదా. ఇప్పుడు నేనైతే మార్క్ రిమూవల్ పైన పెట్టుకొని, దీనికి కూడా సేమ్ అండి, కాస్ట్ అయితే 6 అనమాట. స్టార్ట్ ప్రాసెసింగ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి వెంటనే ఎక్కువ టైము పట్టదండి, మీకు చాలా ఈజీగా అవుతుంది. అలాగే ఎక్కడ మనకు వీడియో క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. చూడండి మళ్ళీ మనకు వీడియో అయితే వచ్చేసింది. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి మనకు మళ్ళీ లాస్ట్లో అనేది వచ్చిందండి. మీరు బాగా గమనిస్తే మళ్ళీ లాస్ట్లో అనేది వచ్చింది. కాబట్టి మార్క్ రిమూవల్ అనేది సరిగా ఇక్కడైతే పనిచేయట్లేదు. రిమూవ్ టెక్స్ట్ మాన్యువల్ పైన కూడా క్లిక్ చేసి చూడడం అయితే జరిగింది. ఇక్కడ ఎటువంటి టెక్స్ట్ మేము డిటెక్ట్ చేయట్లేదు అని చూపిస్తుంది. ఇప్పుడు ఎలాగండి దీన్ని తీసేయడం అని చాలా మంది అడుగుతారు. సింపుల్ అండి, మనం ఇప్పుడు రెండో వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాము. 123 వాటర్ రిమూవర్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాల్సిన పని లేదండి. చూస్ ఫైల్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటానండి. చూడండి నాకు ఇక్కడికి వీడియో అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనపడుతుంది కదా, దీన్ని మీరు ఇక్కడికి స్క్రోల్ అయితే చేయండి. ఎక్కడైతే మనకు డాట్ ఉందో దాన్ని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకి ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అప్లై అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకు చూడండి వెంటనే అయితే వెళ్ళిపోయింది అనమాట. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. చూడండి ఎంటైర్ వీడియో మనకి ఎక్కడే కానీ మార్క్ అనేది కనిపించలేదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 1080pలో కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. అదే 720pలో అయితే సైన్ అప్ అవ్వాల్సిన పని కూడా లేదు. మీరు 720pలో ఈజీగా అయితే అన్లిమిటెడ్గా ఈ విధంగా మీ వీడియోస్కి వాటర్ మార్క్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ 2 వెబ్సైట్స్లో మీకు ఏది బెస్ట్గా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. 2 బాగా యూజ్ అవుతాయండి. మనకి వీడియో క్వాలిటీ అనేది కూడా డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఇక వింక్లో అయితే మనం ఇంకా చాలా అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతి దాన్ని ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రీగానే చేస్తున్నాం కాబట్టి ప్రతి దాన్ని అయితే ట్రై చేయండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.